द फादर ऑफ नेशन कौन है? गुजरात। हु इज द फादर ऑफ आवर नेशन? दिल्ली। ఫాదర్ ఆఫ్ ది నేషన్ జాతిపిత మహాత్మా గాంధీ చదివిన పాఠశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జాతిపిత మహాత్మా గాంధీ తన 7 ఏళ్ల వయసులో తను జన్మించిన పోర్బందర్ ఇంటి నుండి తన తండ్రితో పాటు రాజ్కోట్కు వచ్చారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో తన 7 ఏళ్ల వయసు నుండి 22 ఏళ్ల వయసు వరకు ఈ ఇంటిలోనే నివాసం ఉన్నారు. రాజ్కోట్లోనే తన పాఠశాల కళాశాల విద్యను పూర్తి చేశారు. రాజ్కోట్లోని తన ఇంటి నుండి 1/2 కిలోమీటర్ల దూరంలోనే తన చదివిన పాఠశాల ఉన్నది. మహాత్మా గాంధీ చదివిన పాఠశాలనే మహాత్మా గాంధీ మ్యూజియంగా మార్పు చేశారు. మ్యూజియం ప్రవేశ రుసుము 25 రూపాయలు ఉంటుంది. లైట్ అండ్ షో సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. 1853 అక్టోబర్ 17న స్థాపించబడిన ఈ రాజ్కోట్ ఇంగ్లీష్ స్కూలు 1866 నాటికి రాజ్కోట్ హై స్కూల్ గాను, 1868 నాటికి కతియావార్ హై స్కూల్ గాను, 1907 నుండి ఆల్ఫ్రెడ్ హై స్కూల్ గాను, 1971 నుండి మోహన్ దాస్ గాంధీ విద్యాలయం గాను, 2018 సెప్టెంబర్ 30 నుండి మహాత్మా గాంధీ మ్యూజియం గాను రూపాంతరం చెందింది. 1869 అక్టోబర్ 2వ తారీఖున జన్మించిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తన 11 ఏళ్ల వయసులో పాఠశాల విద్యను ఇక్కడే ప్రారంభించారు. మెట్రికులేషన్ పూర్తి చేశాక తన 18 ఏళ్ల వయసులో 1887లో పట్టభద్రుడు అయ్యారు. మోహన్ దాస్ కరమ్చంద్ చదివిన ఈ ఆల్ఫ్రెడ్ హై స్కూల్ను 26 కోట్ల రూపాయలతో మహాత్మా గాంధీ మ్యూజియంగా మార్పు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో 18, పై అంతస్తులో 21 గ్యాలరీలు, మొత్తం 39 గ్యాలరీలు ఇందులో ఉంటాయి. 38వ గ్యాలరీలో మహాత్మా గాంధీ చదివిన తరగతి గది ఉంటుంది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జీవిత విశేషాలను గ్యాలరీలలో ప్రదర్శనకు ఉంచారు. గ్యాలరీలలో హెడ్ ఫోన్స్, టచ్ స్క్రీన్స్, 3D మోడల్స్ కు తోడు లైట్ అండ్ సౌండ్ షో ప్రత్యేక ఆకర్షణగా ఈ మ్యూజియం ఉంటుంది.
మహాత్మా గాంధీ విద్యను అభ్యసించిన క్లాస్ రూమ్ ఇది. 1964-66లో నియమింపబడిన కొఠారి కమిషన్ ప్రకటించినట్లు ద డెస్టినీ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపొందించబడుతుందని చెప్పడానికి ఈ తరగతి గదే నిలువెత్తు సాక్ష్యం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఉదయం 6 గంటలకి నిద్రలేసి ఉదయమంతా ఇంటి పనులు చేసి 11 గంటలకు పాఠశాలకు వచ్చి సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్లే మెరిట్ స్టూడెంట్. కానీ ఒక సాధారణ విద్యార్థి భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి సారథ్యం వహించి విజయం సాధించారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతిపిత మహాత్మా గాంధీగా కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.